ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతే మాకు సుఖమైన నిద్రించావు. ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 18వ అధ్యాయం. ఓహో, కూషు నదుల అవతల తట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాబో బోరులలోను పంపుతున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును మునుపైన చర్మం గలవారు జనముల నొద్దను దూరంలోనున్న భీకర నొద్దకు కూడి నదులు పారుచున్న దేశం గలవారును దోష్టుకులైన జనములు త్రొక్కుచుండు వారును జనముల నొద్దకు పూడి. పర్వతముల మీద ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురం ఉండి మీరును చూడుడి. బాగా దున్నప్పుడు ఆలకించుడి. యెహోవా నాకిలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఎండ కాయచుండగా వేసవి కోతకాలం మేఘములో మంచు చుండుగాను నేను నిర్మూలించి నా నివాస స్థలమును కనిపెట్టుచుందును. కోతకాలం రాకమునుపు పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పూట కత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాంతులు కోసివేయును. అవి కొండలలోను క్రూరపక్షులకును భూమి మీద ఉన్న మృగములకును విడువబడిన. వేసవికాలంన క్రూర పక్షులను, శీతాకాలంన భూమి దున్నుతున్న మృగములను వాటిని తినను. ఆ కాలంన ఎత్తైన వారును మునుపై చర్మం గలవారును దూరంలోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునై ఉన్న దోష్టులు గలను. ఆ జనులు సైన్యములకు అధిపతి యెహోవా అర్పణంగాను ఆయన నామమును నివాస స్థలముగా నుండు సియోను పర్వతము తేబడును. దేవుని మాటలు 1-2 వచనాలు ధ్యానించి ముగించుకుందాము. మరి ఇక్కడ చూస్తే, ఓహో, కూషు నదులు అవతల తట కొట్టుకొని పోవచ్చున్న రెక్కలు గల దేశమా. మరి కూషు దేశంలో ఇక్కడ జరిగిన విషయాన్ని చూస్తూ వస్తూ ఉన్నాం. మరి అంతేకాదు, అది సముద్ర మార్గమున జలం మీద జమ్ము పడకలలో రాయబారులు పంపుచున్నది. వేగిరపడుచు దూతలారా, ఎత్తైన వారు మునుపైన చర్మం గలవారు జనమునద్ద దూరంలోనున్న భీకరమునద్ద పూడి. నదులు పారుచున్న దేశం గలవారును దౌష్టులు జనులు త్రొక్కుచుండు వారును జనమునొద్దకు పూడి. పర్వతుల మీద జనము ఒకడు ధ్వజమెత్తున్నప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురం మీరు చూడండి. బాగా ఊదినప్పుడు ఆలకించుడి. యెహోవా నాకిలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుని మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే, మరి ఆయన యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు. ఎండ కాయచుండగా వేసవి కోతకాలంన మేఘములను మంచు కురుచుండగాను నేను నిమ్మలించి నీ నివాస స్థలమును కనిపెట్టుచున్నాను. మరి ఇక్కడ నివాస స్థలము కనిపెట్టుచున్నానని చెప్పబడుకుంటూ వస్తూ ఉన్నది. మన జీవితంలో నివాస స్థలము అంటే మనం నివసించే గుడారం. మనం నివసించే స్థలము కాచి కనిపెట్టేవాడుగా దేవుడు వాగ్దానాలు ఏమని
ఈ గుడారంలో ఏ తెగులు సమీపించదు అని కొన్ని వాగ్దానాలు వాక్యంలో ఉంటూ ఉంటాయి. అంటే మనం నివసించే గుడారంలో ఏది మరి దుష్ట ఆత్మలు కానీ మరి ఇంకేంటి హాని చేయు ఎలాంటి జబ్బులు కానీ మన గృహంలో ప్రవేశించకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు మన ఇంటికి వాగ్దానం అంటే తీసుకున్నప్పుడు నాకు తెలిసి యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని వాగ్దానం నాకు వచ్చింది. నిజమే, ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు అధిపతిగా ఉండి మనల్ని కాపాడి నడిపించుకుంటూ మనల్ని ఆశ పొడిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం అంటే ఎంత గొప్ప వాక్యం. అందుకే నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరం ప్రవేశించినాక నూతనమైన తీసుకుంటాము, నూతనమైన జీవితాన్ని ముందెళ్ళిపోతూ ఉంటాము. అది గొప్ప భాగ్యం. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ ఉంటాడు. అది ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట వాగ్దానంతో కూడింది. ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు. మరి మారని మాట తప్పని దేవుడై ఉంటాడు. నమ్మదగిన దేవుడై ఉంటాడు. అంతేకాదు ఈ సంవత్సరంలో మరి ఆ వాగ్దానం తీసుకున్న వాగ్దానం రెఫరెన్స్ ఆ అధ్యాయం మొత్తం చదువుతూ ఉంటే ఆ సంవత్సరం మన కొన్ని దినాలైతే నూతన సంవత్సరంలో ప్రవేశపెడతాం. సంవత్సరంలో మనకి ఏది జరగబోయేది ఆ వాగ్దానంతో తెలియపరుస్తుంది. అందుకోసమే ఆ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనది. మరి బైబిల్ తీసుకొని ఆ వచ్చిన వరకే చదివి తర్వాత ఇక అన్నీ మూసేస్తూ ఉంటారు. అది కాదు. ప్రతి వ్యక్తి, క్రైస్తవులైన వ్యక్తి వాగ్దానం తీసుకుని ఆ అధ్యాయం మొత్తం చదవాలి. దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి. ప్రభా, ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చావు, దీని అర్థం తెలియదు, మరి నా జీవితంలో ఏ విధంగా నెరవేరుస్తావు ప్రభా, జ్ఞాపకం చేసుకొని నాకు సహాయపడు ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ సంవత్సరంలో ఆ వాగ్దానం నెరవేర్చేవాడుగా ఉంటాడు. నిజమే, ఇది ఎక్స్పీరియన్స్ కూడింది. నా జీవితంలో 2023 వాగ్దానం ఒకటి నేను తీసుకున్నాను. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. నాకు సంతోషం అనిపించింది. జీవ కిరీటం ఇస్తా అంటే ఎంత గొప్ప వాక్యమేగా అనుకున్నాను. కానీ ఆ వాగ్దానము ఆ వాక్యం మొత్తం నేను చదివినప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి. మరణం వరకు నమ్మకంగా ఉండు, మరణాపాయం నీకు సంభవించినను అని అంటూ వస్తూ ఉంటాయి. నేను ఆ వాక్యం చదివినప్పుడు కొంచెం బాధ అనిపించింది. మరణాపాయం సంభవించడం ఏంటి, మరణం వరకు నమ్మకంగా ఉండడం ఏంటి అనుకుని సరేలే, దేవుడు ఏదో సంథింగ్ మరణాపాయం వస్తుంది సంవత్సరంలో అని అనుకున్నాను. కానీ నిజం, అది జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. ఇది ఆ వాగ్దానంలో కొన్ని ఉన్నాయి కాబట్టి అది మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. నేను 2003లో తీసుకున్న వాగ్దానము, మరణం అపాయం వచ్చినను మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. నా జీవితంలో నిజంగా ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానం నాకు మరణ అపాయం సంభవించింది. మానసికమైన వేదన నాకు కలిగింది. చనిపోవాలన్న స్థితి నాకు ఏర్పడింది. కానీ దేవుడు నన్ను బలపరిచాడు. ఒక స్థితి కోసం నేను చనిపోవడానికి కారణం అవసరమా? నేను ఆశించింది పొందలేకపోయాను. దీనికంటే బెటర్ నాకు ఇస్తాడు ఆ నమ్మకం అని దేవునిపై నేను భారం వేసి ఇన్ని సంవత్సరాలు కనపట్టి దీవించుకుంటూ వచ్చాను. ఆ బాధ, ఆ పెయిన్ లోకంలో ఉంటే తట్టుకోలేము. కానీ చనిపోవాలని అనిపించింది. అంటే దట్ మీన్ మనకు ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. మానసికమైన వేదన సంభవిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. ఆ బాధ ఎవరు ఓదార్చలేరు. అది అందుకే మానసికంగా దెబ్బతిగిన వారు ఏదైనా వేసుకొని చేస్తారు, ఊరు వేసుకుంటారు, మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అది ఆ బాధ చెప్పుకోలేనిది. కానీ ఒక మనోధైర్యం ఇచ్చేది దేవుడే ఉంటూ ఉంటాడు. కృంగి ఉన్న వేళలో ఆయన మనల్ని లేవనెత్తువాడుగా ఉంటాడు. ప్రతి పరిస్థితి ఆయన చూస్తున్నాడు. మనకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఆయనకు తెలియదా? తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా లేవనెత్తేవాడు. మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ పరిస్థితి రాకుంటే బాగుండు అనుకుంటూ ఉంటాం. కాదు,
దేవాది దేవునికి ఆయన మానవ రూపిగా వచ్చినాక 33 సంవత్సరాలు జీవించినాక తన యవ్వన ప్రాయంలో తన పరలోకపు తండ్రి ఈ లోకానికి సువార్తగా ప్రకటించవని చెప్పాడు అని ఆయన గుర్తెరిగి సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుష్ఠరోగులను బాగులేపున, పక్షవాయు గల వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేవనెత్తినాడు. ఇంకా ఎన్నో చేసుకుంటూ వచ్చాడు. అయితే ప్రజలు ఏమని అన్నారు? ఈయన దావీదు కుమారుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, నేనే దేవుణ్ణి అంటూ ఉన్నాడు, చనిపోయి 3వ దినాన్ని లేస్తానంటున్నారు అని ఎన్నో విధాలా చెప్పి ఆయనని చివరికి ఆయన ఒక బందుపోటు దొంగగా క్రియేట్ చేసి ఆయన్ని సిలువ వేశారు. కానీ సిలువ వేసినా కానీ దేవుడు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరు క్షమించు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరైనా చెప్తారా? అలాంటి మనసు ఉన్నది మానవునికి. దేవాది దేవునికి ఆ మనసు ఇచ్చాడు. క్షమించు ప్రభువా అని సిలువలో 3 మాటలు పలికి తన మరణాన్ని సిలువ కప్పించుకున్నాడు. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు? ఈయన చనిపోయి 3వ దినం లేస్తానన్నాడు అని అది సమాధికి పెద్ద రాయిని పెట్టి ఆయనగా లేస్తానని తెలిసి చూసావా, నేను కరెక్ట్గా లేస్తానన్నది నిజమే. 3వ రోజున మగ్దలేని మరియ తన తల్లి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని నా కొడుకు లేస్తాడని చెప్పాడు. వెళ్ళాడు. ముందు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తాయి. దేవదూతలైన ఆమె కాడికి వచ్చి, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సమాధి దగ్గరికి వెళ్ళకు, ఆయన లేచాడు. ఆయన శిష్యుల కాడికి వెళ్ళాడని చెప్పి ఆ సమాధి కాడికి వెళ్ళి ఆయన స్తుతించి వచ్చాడు. శిష్యులు ఆయన చూసి ఏమంటారు? అయ్యో ఆయన యేసుప్రభు గారి దయ్యంలాగా వచ్చిండు, దయ్యమే వచ్చిండు అని భయపడ్డాడు. నేను దయ్యాన్ని కాదురా ఆయన చెయ్యి పెట్టి చూడు అంటే అప్పుడు నమ్ముతారు. ఇక అప్పుడు ఆయన శిష్యులు సువార్తకు ఒక్కొక్కరికి ఒక భారం ఇచ్చి, నేను మీకోసం పరలోకానికి స్థలం వెళ్తున్నాను, మనలా ఇస్తాను, నేనుండే స్థలంలో మీరు లాగా వచ్చి తీసుకుపోతానని వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా వస్తూ ఉన్నాం. పరలోకంలో బంగారు వీధిలో మనం ఉంటూ ఉంటాం. ఈ లోకంలో డబ్బు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు మనుషులకు ఇప్పుడు బంగారానికి లక్షలు విలువ ఆ విలువైన బంగారం మన మీద లేకపోయిండొచ్చు. కానీ పరలోకంలో బంగారంతో కూర్చోబడిన స్థలంలో మనం ఉంటూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కష్టం చేసుకొని బ్రతుకుతాము. అక్కడ తిని తాగుట అందుండదు. ఎప్పుడు పరిశుద్ధులని సత్యంతో ఆనందంతో ఉంటాం. ఈ ఆనందం కావాలా? దేవుని ఎరగకుండా నిత్య నరకానికి వెళ్ళి నరకం కావాలి. నువ్వు అంటుంటావే, అబ్బా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చి నరకంలాగా ఉన్నదిరా అంటూ. ఉన్నది, నరకం కూడా ఉంటుంది. ఆ నరకం తప్పించే మార్గము యేసుప్రభువే. ఇక ఏ మార్గం నుండి ఎవరు నువ్వు చేసే పుణ్యకార్యాలు ఎన్ని చేస్తావు కదా, అవి కూడా నీ నరకాన్ని తప్పించుకోలేవు. పాపము ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం తప్పించుకోవడానికి ఎవరి వలన కాదు. యేసుప్రభువే నిజమైన దేవుడు. ఆయన నమ్మి విశ్వసించు. నమ్ముడు నీ వలనైతే నమ్ము వానికి సమస్తం సాధ్యమని చెప్పాడు. నువ్వు నమ్ము. ప్రభా నేను అనుకున్నాను, నేను పుట్టుక క్రైస్తవులు నమ్మాలంటే ఇప్పుడు రెగ్యులర్గా మేము ప్రతి ఇయర్ పండుగ రాగానే ఇల్లు పెయింట్ వేసి ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు తెచ్చుకొని వంటలు చేసుకుని అని తింటూ ఈ విధంగా మేము సంతోషిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆయన ఇచ్చే సంతోషం గొప్పది ఉంటుంది. నువ్వు దేవుణ్ణి పరీక్షించు. నేను అడిగాను ఒకనొక దినంలో, నువ్వు పుట్టుక క్రైస్తవున ప్రభా నాకు ఈ సమస్య వచ్చింది, ఈరోజు నువ్వు వాక్యంతో నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడు. నేను నీకు సంపూర్ణంగా నీకు విధేయురాలు అవుతాను, నేను నీకు సాక్షిగా జీవిస్తానని దేవుడు నా జీవితంలో మాట్లాడాడు. వాక్యంతో మాట్లాడాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు నా జీవితంలో ఎన్నో శోధనలు, కష్టంలు, బాధలు ఇంట్లో ఎన్నో వచ్చాయి. కానీ ప్రతి పరిస్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు.
నిజంగా నా అద్భుతమైన జీవితాలు సాక్ష్యాలు మా కుటుంబంలో జరిగాయి, నెరవేర్చాడు. అంత గొప్ప దేవుడిని కలిగిన అంటే ఎంతో గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్న నీకు దేవుడు ఇస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దేవుని నమ్ము. ప్రభా, నాకు ఈ సమస్య వచ్చింది, ఇది తీసివేయి ప్రభా, నేను నమ్ముతున్నానంటే ఆ సమస్య తీసివేసే దేవుడు, ఆ సమస్య సాల్వ్ చేసే దేవుడు. అప్పుల బాధలో ఉన్నవా, రోగంతో ఉన్నవా, జాబులు లేక ఉన్నావా, ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి దేవుని చెప్పుకో. దేవుడు తీర్చేవాడు. ఫస్ట్ నువ్వు నమ్ము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుని, పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరచడానికి వందనాలు దేవా. దీవించండి, ఆశ్రయించండి. క్రిస్మస్ సెలబ్రేషన్ గృహంలో సంతోషం నింపుతున్నందుకు వందనాలు ప్రభా. మిగతా పని పెయింట్ వేయాలి ప్రభా, మరి మిగతా అన్నీ కొన్ని దేవా దేవా అన్నీ చేయాలి, ఆ విషయంలో సహాయపడండి దేవా. కృప దయచండి. సులుగా సిక్కుపెట్టి శోధన నుండి సంపూర్ణంగా నింపండి ప్రభా. మరి దూరం చేయండి, అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. దయగలనైనా మరి గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి అయ్యా. మరి స్థుతి కలిగి ఉండాలి, అంతేకాదు గాస్పల్ మీటింగ్ పెట్టియాల విషయంలో సహాయపడండి ప్రభా. ఈరోజు మరి మనీ సెండ్ చేసే విషయంలో సహాయపడండి. తిరిగి ప్యాకేజ్ తెచ్చుకోవాలి ప్రభా, నాకు ధైర్యం దయచేయండి. మరి మార్గం సరళపరచండి. అన్ని విషయాలను నాకు ముందుగా ఉండి సహాయపడమని ప్రార్థిస్తూ, ఇది యెహోవా వలన జరిగిన కార్యమని అనేకులు గ్రహించే రీతిగా నీ అద్భుతం జరిగించమని కోరుకుంటూ, ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ, నేను తగ్గించుకుంటూ నేను నామం నిశ్చించుకుంటూ యేసు దైవమైన నామంలో అతి వినయంగా వేడుకుంటున్నాను. యేసుని వేడుకుంటూ కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ సమర్పించుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.